వచ్చే సైడ్ జనసేన పార్టీ నాయకుడు ఇప్పుడు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఆయన కూటమి పార్టీల గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేశాడు. పవన్ కళ్యాణ్ వల్లే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగలిగాడు అని చెప్పేసి మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ వల్లే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగలిగాడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి గుండు సున్నా అని చెప్పేసి చెప్పకనే చెప్పేశాడు. ఈరోజు మీడియా సమావేశం నిర్వహించినటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఇంకా కొన్ని కీలక కామెంట్లు కూడా చేశాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిలబడ్డారు, ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి ఈరోజు పొందనే విషయం ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు జనసేన పార్టీ నుంచి మనం నిలబడి త్యాగం చేసి ప్రతి ఒక్కరిని కూడా ఒక్క ఓటు కూడా చేయనివ్వని ప్రతిపక్ష ఓటని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట మేరకు మనందరం కష్టపడి పనిచేస్తాం. చంద్రబాబు నాయుడు గారు అసలు ముఖ్యమంత్రి అవ్వడానికే ప్రధాన కారణం జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి గెలిపించారు. లేకపోయింటే గతంలో వచ్చినటువంటి 23 సీట్లు కూడా వచ్చేటివి కావు అని చెప్పేసి నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యకర్తల శ్రమ వల్లనే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగాం. ఒక్క ఓటు కూడా చీలకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా పనిచేసి కూటమికి ఘన విజయం సాధించామని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అంతేకాదు మంత్రి నాదెండ్ల మనోహర్ గారి వ్యాఖ్యల వెనుక తెలుగుదేశం పార్టీ తీవ్రంగా తప్పుపడుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అయింది. ఇప్పుడు దీని మీద తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలా. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు అధికారం అనుభవిస్తున్నారంటే దానికి కారణం జనసేన పార్టీ పెట్టినటువంటి భిక్ష అని చెప్పేసి చెప్పకనే చెప్తున్నాడు నాదెండ్ల మనోహర్. అంతేకాదు పిఠాపురం వర్మ గారి గురించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. వర్మ గారికి మాకు ఎటువంటి సంబంధం లేదు. వర్మ గారి తెలుగుదేశం పార్టీ, మాది జనసేన పార్టీ. మా స్టాండ్ వేరు, వాళ్ళ స్టాండ్ వేరు. ఆయనకి ఎమ్మెల్సీ పదవా, మినిస్టర్ పదవా, ఏ పదవి కావాలన్నా తెలుగుదేశం పార్టీ డిసైడ్ చేసుకోవాలి, కానీ మాకు ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. అదేవిధంగా పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అని చెప్పేసి కూడా నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడడం జరిగింది. సో తెలుగు తమ్ముళ్ళంతా కూడా ఇప్పుడు ఈ వీడియో చూస్తే ఏమైపోతారో ఏమో మనకైతే అర్థం కాదు. గిలగిలలా కొట్టుకుంటారేమో. ఇంకా అసలు ఏంది జనసేన పార్టీ పెట్టువంటి భిక్ష వల్లే తెలుగుదేశం పార్టీ పదవులు కూడా అనుభవిస్తుందంట. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆ హోదాలో ఉన్నాడంటే దానికి కారణం జనసేన పార్టీ అని చెప్పేసి నాదెండ్ల మనోహర్ గారు మొహమాట లేకుండా మీడియా ముఖంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ముఖ చిత్రాలు ఏంటో మనం డే 1 నుంచి అదే చెప్పుకుంటున్నాం. జనసేన పార్టీ లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు, తెలుగుదేశం పార్టీ లేకపోతే జనసేన పార్టీ లేదని చెప్పేసి అనుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళే అనుకుంటున్నారు, మేము లేకపోతే వాళ్ళు లేరు, వాళ్ళు లేకపోతే మేము లేవనేసి. భలే ఉంది ఎవరు. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడే మాటల మీద తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే వాళ్ళు తెగ హడావుడి చేస్తూ ఉంటారు, మామూలు కూడా కాదు. ఇప్పుడు ఈ మాటల ద్వారా ఇంకా వాళ్ళు ఇంకెంత హడావుడి చేస్తారో చూడాలి.